ఈ వీడియో ద్వారా మనం క్లాస్ నెంబర్ 6 ను స్టార్ట్ చేయబోతున్నాం. రండి, లెసన్ నెంబర్ 6 అండి. ఈ లెసన్ నెంబర్ 6లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇప్పటి వరకు మనం చదివిని అన్నిటి యొక్క రివిజన్ మనం ఇందులో చూడబోతున్నాం. ఫస్ట్ చాప్టర్లో మనం ఇండివిజువల్ లెటర్స్ను చూసాం. సెకండ్ చాప్టర్లో దాన్ని ఏ విధంగా కలపాలో కాంపౌండ్ లెటర్స్ మనం చూసాం. థర్డ్ లెసన్లో మనం హరకాత్ గురించి తెలుసుకున్నాం. ఫోర్త్ లెసన్లో ఆ హరకాత్ను ఏ విధంగా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేస్తారో తెలుసుకున్నాం. ఫిఫ్త్ లెసన్లో మనం తన్వీన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సిక్స్త్ లెసన్లో ఆ లెటర్స్ను కలిపిన తర్వాత దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుంటాం. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టాపిక్. లెసన్ నెంబర్ 6 పేజ్ నెంబర్ 10 ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఓకేనండి, అందరికన్నా ముందు ఏముంది, మనం ఇది సెకండ్ చాప్టర్లో చూసామండి. నూన్ మరియు జా ఈ రెండు కలిపిన తర్వాత దాని యొక్క షేప్ ఎలా చేంజ్ అవుతుందో మనం సెకండ్ లెసన్లో చూసాం. దానిపైన హరకత్ వచ్చింది. ఇది థర్డ్ లెసన్లో మనం చూసాం. సో సెకండ్ మరియు థర్డ్ లెసన్ యొక్క కాంబినేషన్ మనం సిక్స్త్ లెసన్లో చూడబోతున్నాం ఫస్ట్ లైన్లో. ఓకేనండి, లైన్ మారే కొద్దీ లెసన్ అనేది మారుతూ ఉంటుంది. నేను తెలియజేస్తూ ఉంటాను, చాలా ఈజీగా చూడండి. ఫస్ట్ ఏముందండి, ఇండివిజువల్గా చదవండి. దీనిని ఇండివిజువల్గా చదవండి. నూన్ జా లామ్, నూన్ జబర్ నా, జా జబర్ జా, నజా, లామ్ జబర్ లా, నజలా. ఈ విధంగా చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. సెకండ్ వన్ అర్థమవుతుంది, మీరు కంగారు పడమాకండి, చాలా ఈజీగా తెలియజేస్తాను. ఇదేమిటండి, ఫస్ట్ చదవండి. ఖో లామ్ ఖాఫ్ కదండి, దీనిపైన హర్కత్ వచ్చింది. మూడు కూడా జబర్ వచ్చాయి. దీన్ని ఏ విధంగా మనం చదవాలంటే, ఖా జబర్ ఖా, లామ్ జబర్ లా, ఖలా, ఖాఫ్ జబర్ ఖా, ఖలకా. ఓకేనండి, థర్డ్ వన్. స్వాద్ దాల్ కాఫ్ కదండి, స్వా జబర్ స్వా, దాల్ జబర్ దా, సోదా, కాఫ్ జబర్ కా, సోదకా. ఫోర్త్ వన్ చూడండి, అది యా అండి. ఓకేనండి, అది యా. కాఫ్, యా దాల్ కాఫ్, దీనిపైన హర్కత్ పెట్టండి. మూడు కూడా జబర్. యా జబర్ యా, దాల్ జబర్ దా, యదా, కాఫ్ జబర్ కా, యదకా. ఓకేనండి, ఈజీగా ఉంది కదా, చూడండి. బా లామ్ గైన్. ఓకేనండి, బా జబర్ బా, లామ్ జబర్ లా, బలా, గైన్ జబర్ గా, బలగా. తా జబర్ తా, బా జబర్ బా, తోబా, ఐన్ జబర్ గా, తోబా. ఫస్ట్ లైన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ లైన్ మనం వద్దాం, చూడండి. జీమ్ జబర్ జా, ఐన్ జబర్ ఆ, జగా, లామ్ జబర్ లా, జగలా. ఫా జబర్ ఫా, ఐన్ జబర్ ఆ, ఫగా, లామ్ జబర్ లా, ఫగలా. థర్డ్ వన్ చూడండి, నజరా. ఫోర్త్ వన్, దాల్ జబర్ దా, కాఫ్ జబర్ కా, దకా, రా జబర్ రా, దకరా. ఫిఫ్త్ వన్, కాఫ్ జబర్ కా, సీన్ జబర్ సా, కసా, బా జబర్ బా, కసబా. హంజా జేర్ ఈ, బా జేర్ బి, ఈ బి, లామ్ జేర్ లి, ఈ బి లి. ఓకేనండి, ఫస్ట్ లైన్ మరియు సెకండ్ లైన్ యొక్క హరకత్ సేమ్, అన్ని జబర్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ లైన్లో మనం పేష్ చూస్తున్నాం, చూడండి. రా సీన్ లామ్, రా పేష్ రు, సీన్ పేష్ సు, రుసు, లామ్ పేష్ లు, రుసులు. ఓకేనండి, సెకండ్ వన్ చూడండి.
स्वाद पेश सु, हा पेश हु, सुहु, फा पेश फु, सुहुफु. థర్డ్ వన్ చూడండి. థా లామ్ థా. ఓకేనండి. హెడ్ పైన 3 డాట్స్ ఉన్నట్లయితే అది థా. మనం ప్రీవియస్ క్లాస్లో దీని యొక్క డిస్కషన్ కూడా బాగా చేసుకున్నాము. థా పేష్ థు, లామ్ పేష్ లు, సులు, థా పేష్ థు, సులు థు. ఓకేనండి. ఫోర్త్ వన్ सीन पेश सु, दाल पेश दु, सुदु, सीन पेश सु, सुदुसु. फिफ्थ वन हा पेश हु, रा पेश रु, हुरु, मीम पेश मु, हुरुमु, रा पेश रु, बा पेश बु, रुबु, ఐన్ పేష్ హు, రుబుఉ. ఫోర్త్ లైన్లో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ జబర్ మరియు జేర్ మిక్స్ అయ్యాయి. 3 లైన్స్ వరకు ఈజీగా ఉంటాయి. ఇక్కడ నుంచి కాస్త మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలండి. ఇక్కడ ఏముందండి? హా మీమ్ దాల్. హా జబర్ హా, మీమ్ జేర్ మీ, హమీ, దాల్ జబర్ దా, హమీదా. సెకండ్ వన్ ఖ్వా జబర్ ఖ్వా, త్వా జేర్ త్వీ, ఫా జబర్ ఫా, ఖతీఫా. థర్డ్ వన్ मीम जबर मा, लाम जेर ली, मली, काफ जेर की, मालिकी. फोर्थ वन ता जबर ता, जा जेर जी, तजी, दाल जेर दी, तजीदी. फिफ्थ वन ता जबर ता, जीम जेर जी, तजी, दाल पेश दू, तजीदू. सिक्स्थ वन या जबर या, लाम जेर ली, यली, जीम पेश जू, यली जू. 4 లైన్స్ మనవి కంప్లీట్ అయ్యాయండి. ఫిఫ్త్ లైన్లోకి మనం వద్దాం. అదేమిటండి? హుర్ఫే ముస్తలియాలో వస్తుంది అది. ఖాఫ్. ఖాఫ్ పేష్ ఖు, తా జేర్ తి, ఖుతి, లామ్ జబర్ లా, ఖుతిలా. सीन पेश सु, हमजा जेर ई, सुई, लाम जबर ला, సుయిలా. సరే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాఫ్ పేష్ కు, రా జేర్ రి, కురి, హంజా జబర్ ఆ, కురి ఆ. ఓకేనండి. ఫోర్త్ వన్ చూడండి. కాఫ్ జబర్ కా, మీమ్ జబర్ మా, కమా, రా జేర్ రి, కమరి. కాఫ్ జేర్ की, बा जबर बा, कीबा, रा पेश रू, कीबारू, हा पेश हु, शीन जेर शी, हुशी, रा जबर रा, हुशीरा. लास्ट నుంచి థర్డ్ లైన్ చూడండి. హంజా జబర్ ఆ, హా జబర్ హా, ఆహా, దాల్ దో జబర్ దన్, దాల్ రెండు జబర్ దన్, అహదన్. ఓకేనండి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, 2 జబర్ వస్తే అలిఫ్ వచ్చినప్పుడు దాన్ని మనం చదవకూడదు, అహదన్. ఓకేనండి. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. మీమ్ జబర్ మా, రా జబర్ రా, మారా, దాద్ దో జబర్ ద్వన్, లేదా దాద్ 2 జబర్ ద్వన్, మారద్వన్. సెకండ్ వన్ చూడండి. ఐన్ జబర్ ఆ, మీమ్ జబర్ మా, ఆమా, लाम 2 जबर लन, आमलन. हा पेश हु, दाल 2 जबर दन, हुदन. तो पेश दु, वाव 2 जबर वन, तुवन. काफ पेश कु, रा 2 जबर रन, कुरन. लास्ट నుంచి సెకండ్ లైన్. మీమ్ జబర్ మా, సీన్ జబర్ సా, మసా, దాల్ 2 జేర్ దిన్, मसदिन. सा जबर सा, मीम जबर मा, थमा, नून 2 जेर निन, थमनिन. सीन जबर सा, ख्वा जबर ख्वा, सखा, तो 2 जेर तिन, सखतिन. वा पेश वु, लाम जबर ला, जुला, लाम 2 जेर लिन, जुलालिन.
ఫా జేర్ ఫీ హంజా జబర్ ఆ ఫీ ఆ తా రెండు జేర్ తిన్ ఫీ ఆ తిన్. దృష్టి పెట్టి చూడండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. నేను చదివించిన మరోసారి ఈ యొక్క లైన్ని ఇంకోసారి చదువుతాను మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని. ఐన్ పేష్ ఉ నూన్ పేష్ ను ఉను కాఫ్ రెండు జేర్ కిన్ ఉను కిన్. మళ్ళీ చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. మసదిన్ థమనిన్ సఖతిన్ జులలిన్ ఫిఅతిన్ ఉనుకిన్. లాస్ట్ లైన్ చూడండి. నూన్ జబర్ నా ఫా జబర్ ఫా నఫా రా రెండు పేష రున్ నఫరున్. స్వాద్ జబర్ సో మీమ్ జబర్ మా సోమా దాల్ రెండు పేష దున్ సోమదున్. గైన్ జబర్ గా లాద్ జబర్ గా బా రెండు పేష బున్ గజాబున్. లామ్ జబర్ లా ఐన్ జేర్ ఐ లఐ బా రెండు పేష బున్ లఐబున్. హంజా పేష ఉ దాల్ పేష దు ఉదు నూన్ రెండు పేష నున్ ఉదునున్. అండ్ లాస్ట్ వన్ కాఫ్ పేష కు తా పేష తు కుతు బా రెండు పేష బున్ కుతుబున్. అండ్ వీఆర్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 11 అండ్ లాస్ట్ లైన్ అండి. ఇక్కడ చూసారు మీరు, ఇప్పుడు ఇక్కడ 4 లెటర్స్ అనేవి వచ్చాయి. 4 లెటర్స్ను మిక్స్ చేసిన తర్వాత ఏ విధంగా మనం చదవాలో ఇక్కడ మనం నేర్చుకుంటామండి. ఇప్పటి వరకు మనం 3 లెటర్స్ను చూసాం. 3 లెటర్స్ పైన డిఫరెంట్ హరకత్ అనేవి వచ్చాయి. హరకత్ వచ్చాయి, అలాగే తన్వీన్ కూడా వచ్చాయి. హరకత్ వచ్చాయి, తన్వీన్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ హరకత్ మరియు తన్వీన్ రెండు కలిసిన తర్వాత పైగా 4 లెటర్స్తో మనం ఏ విధంగా చదవాలో నేర్చుకుంటాం. చూడండి, ముందు మీరు ఈ యొక్క లెటర్స్ని ఐడెంటిఫై చేయండి. దాల్ రా జీమ్ తా. ఓకేనండి, దీనిపైన హరకత్ ఏముంది? 3 జబర్లు ఉన్నాయి, తన్వీన్ 1 ఉంది. దీన్ని ఏ విధంగా చదవాలంటే దాల్ జబర్ దా రా జబర్ రా దోరా జీమ్ జబర్ జా దోరజా తా దో జబర్ తన్ దరజతన్. ఓకేనండి, అలాగే సెకండ్ వన్ చూడండి. قاف زير قي را زبر را قيرا دال زبر دا قيردا تا دو زبر تن قيردتن. third one عين زبر عا لام زبر لا علا قاف زبر قا علاقا تا دو زير تين علاقتين. fourth one سين زبر سا فا زبر فا را زبر را سفرا تا دو زیر تین سفرتین. شین زبر شا جیم زبر جا شجا را زبر را شجرا تا دو پیش تن شجرتن. قاف زبر قا تا زبر تا قطا را زبر را قطرا تا రెండు پیش تن قطرتن. అల్హమ్దులిల్లా, ఈ లెసన్ను మనం కంప్లీట్ చేసుకున్నామండి. 7th లెసన్. ఈ యొక్క లెసన్ను మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత డైరెక్ట్గా చదవడానికి ప్రాక్టీస్ చేయండి. పేజ్ నెంబర్ 11లో చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను చదువుతాను. దరజతన్ కిరదతన్ అలకతిన్ సఫరతిన్ షజరతున్ ఖతరతున్. ఓకేనండి, ఈ విధంగా మీరు ఫస్ట్గా మీరు హిజ్జే చేసి చదవండి. అంటే నూన్ జబర్ నా జా జబర్ జా నజా లామ్ జబర్ లా నజలా. ఈ విధంగా విడతీసి చదవండి ఫస్ట్, దాని తర్వాత డైరెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. మనం డైరెక్ట్గా ఖురాన్ షరీఫ్లో కూడా ఈ విధంగానే చదువుతామండి. లెటర్స్ మిక్స్ అయిన తర్వాత ఈ విధంగానే వస్తాయి. మనం 6th లెసన్లో ఒక మాటలో చెప్పాలంటే 1 to 5 లెసన్స్ యొక్క రివిజన్ మనం ఇందులో చేసేస్తామండి. డైరెక్ట్గా లెటర్స్, దాని యొక్క కాంపౌండ్ లెటర్స్, దానిపైన హరకత్, దానిపైన తన్వీన్ ఏ విధంగా చదవాలో ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా విజ్ఞప్తి ఏమిటంటే ఈ లెసన్ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్షా అల్లాహ్ మనం మళ్ళీ 7th క్లాస్లో కలుద్దాం.